టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ డ్రామా మూవీ యానిమల్. ఈ సినిమా టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్, రణబీర్ టెరిఫిక్ యాక్టింగ్ ఇలా అన్నిటితో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఇక ఈ సినిమాలో నటించిన బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటనకు ప్రేక్షకుల దగ్గర నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇక యానిమల్ మూవీలో విలన్ రోల్లో బాబీ డియోల్ నటించాడు. రణబీర్ కపూర్ తో పోటీ పడి బాబీ డియోల్ నటించాడు. ఇక క్లైమాక్స్ చివర్లో వచ్చే ఫైట్ లో బాబీ డియోల్ రణబీర్ కపూర్ తో తలపడే సన్నివేశంలో ఇద్దరు పోటీ పడి మరీ నటించారు. సందీప్ రెడ్డి వంగ యానిమల్ మూవీలో విలన్ రోల్లో బాబీ డియోల్ ని సెలెక్ట్ చేసుకోవడం, ఆ క్యారెక్టర్ కు బాబీ డియోల్ 100% న్యాయం చేశాడు అని చాలా మంది ఫిల్మ్ క్రిటిక్స్ తమ అభిప్రాయాన్ని తెలిపారు. మొత్తానికి బాబీ డియోల్ యానిమల్ సినిమాలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇక యానిమల్ సినిమా హిట్ తో బాబీ డియోల్ కు టాలీవుడ్, కోలీవుడ్ లోనూ వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఇక టాలీవుడ్ లో విలన్ అంటే టక్కున గుర్తొచ్చేది ఇద్దరి పేర్లే. ఒకరు సంజయ్ దత్, మరొకరు బాబీ డియోల్. హీరోల కంటే ఎక్కువ డిమాండ్ ఉన్న విలన్లు ఈ ఇద్దరు. హీరోను ఎలివేట్ చేయాలంటే ఆ సినిమాలో విలన్ చాలా పవర్ఫుల్ గా ఉండాలి. అందుకోసం ఇప్పుడు ఈ ఇద్దరు బాలీవుడ్ నటులను సెలెక్ట్ చేసుకుంటున్నారు మన టాలీవుడ్ డైరెక్టర్స్. యానిమల్ తో బాబీ డియోల్ సంచలనం సృష్టించినప్పటి నుంచి అతని పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగుతుంది. ప్రశాంత్ నీల్, యష్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ KGF 2. ఇక ఈ సినిమాలో విలన్ రోల్లో సంజయ్ దత్ నటించాడు. ఈ సినిమా విజయంలో సంజయ్ దత్ రోల్ కూడా ఉపయోగపడింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత బాబీకి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. బాలీవుడ్ లో సైఫ్ అలీ ఖాన్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో బాబీ డియోల్ కి విలన్ గా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే తమిళ్లో స్టార్ హీరో సూర్య కంగువలోనూ విలన్ గా నటిస్తున్నాడు బాబీ. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలైంది. అందులో ఉదిరన్ అనే డేంజరస్ లుక్ లో కనిపించాడు బాబీ. ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ తదుపరి చిత్రం NBK 109 లో నటిస్తున్నాడు. ఇటీవలే బాబీ డియోల్ ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో బాబీ డియోల్ కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయన ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నాడు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ల RC-16 లో విలన్ పాత్రను బాబీ డియోల్ కు ఆఫర్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఫైనల్ గా బాబీ డియోల్ టాలీవుడ్ లోనూ తన సత్తా చాటుతూ వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు.